మంచిది కాదు తమ్ముడు. అక్క నా కూతురు పెళ్లి చేస్తానక్క. నీ కూతురు పెళ్లి చేయడానికి 10 పరీక్షలైంది నిన్నే కదరా, అప్పుడే పెళ్ళేంటి దానికి? అమ్మా నాన్న చిన్నప్పుడే చేశారు నా పెళ్లి, నా బాధ చూస్తూనే ఉండవు నువ్వు. లేదక్క, బయట సమాజం అస్సలు బాగోలేదు. చిన్న చిన్న పిల్లలు వాయు వస్త లేకుండా మత్తులో మునిగి కామంతో చంపేస్తున్నారక్క. చిన్న పిల్లలని కాదులే మావయ్య, ప్రేమ అని వెంటపడి పెళ్లి కాళ్ళకు పార నారక ముందే మోజు తీరాక ముక్కలుగా నరికి కన్న తల్లిదండ్రులకి కడుపు కోతలు మిగులుస్తున్నారు మావయ్య. నీకు తెలియదన్న మావయ్య, మొన్నటి ఏం జరిగిందో వీటన్నిటికీ కారణం ఒక మగాడే కాదు మావయ్య, ఇద్దరిది తప్పే మావయ్య. ఈ సమాజం ఇలా తయారవడానికి గల కారణం మంచి సమాచారం కోసం వాడాల్సిన సోషల్ మీడియాని తెలిసి తెలియని వయసులో పిల్లలకి తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చి ఒంటరిగా వదిలేస్తున్నారు. దీనివల్ల సంసారం అంటే ఏంటో తెలియని పిల్లలకి ఫోన్లో సంసారం ఎలా చేయాలో నేర్పిస్తుంది ఈ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో మార్పులు జరిగితే కానీ సమాజంలో మార్పు రాదు మావయ్య. పరుగులు తీసే ప్రపంచంలో తల్లిదండ్రులు మారాలి, పిల్లలకు బాధ్యత నేర్పాలి. మొక్క నాటంగానే సరిపోదు మావయ్య, జాగ్రత్తగా పెంచాలి, బాధ్యతగా మలచాలి. అప్పుడే మొక్కైనా పిల్లలైనా దారికి వస్తారు మావయ్య. మొక్కకు వయసు వచ్చినప్పుడు ఎలా పూలు పోస్తాయో పిల్లలకు కూడా వయసు వచ్చినప్పుడే పెళ్లి చేయాలి మావయ్య. ఇంకా నీ ఇష్టం మావయ్య. నిజమేరా, నువ్వు చెప్పినట్టు పిల్లల మధ్యలో తల్లిదండ్రులు బాధ్యతరా. అమ్మా ఇన్ని రోజులు ఆ దేవుడు కలిగినందుకు చాలా బాధపడ్డానమ్మా. ఇవన్నీ ఏంటంటే ఈ పాడు సమాజం చూడటానికి ఆ దేవుడు కళ్ళు ఇవ్వకపోవటమే మంచిదైందమ్మా. మావయ్య నీకు కళ్ళు ఉన్నాయిగా, జాగ్రత్త.